వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంక్ విత్ మీ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు అండ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మంచిగా ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఈ వీడియోలో నేను మనకి ఉన్న అన్ని ఎగ్జామ్స్లో ప్రీ అండ్ మెయిన్స్ ఫేజెస్లో ఉండే సెక్షనల్ టైమింగ్స్ అండ్ సెక్షనల్ మార్క్స్ గురించి చెప్తాను. అండ్ ఆల్సో బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, దానికి కావాల్సిన ప్రీ రిక్విజైట్స్ ఏంటి, మార్క్స్ ఎప్పుడు అటెంప్ట్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ప్యాటర్న్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 30 మార్క్స్, డ్యూరేషన్ వచ్చేసి 20 మినిట్స్. నెక్స్ట్ సెక్షన్ న్యూమరికల్ ఎబిలిటీ అంటే క్వాంట్ సెక్షన్ మనకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, డ్యూరేషన్ 20 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ చూసుకుంటే 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్. ఓవరాల్గా మనకు ఉండే క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అండ్ మొత్తం కలిపి మార్క్స్ 100 మార్క్స్ అండ్ టోటల్ టైం వచ్చేసి 1 అవర్. ఇది ప్రిలిమ్స్ ఫేజ్ ప్యాటర్న్. నెక్స్ట్ మనం మెయిన్స్ ప్యాటర్న్ వెళ్దాం. మెయిన్స్ ప్యాటర్న్ చూసుకుంటే రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ 50, marks 60, duration 45 minutes. English language number of questions 40, marks 40, duration 35 minutes. Quantitative aptitude number of questions 50, maximum marks 50, duration 45 minutes. Next section general and ఫినాన్షియల్ అవేర్నెస్ అంటే ఇందులో మనకి కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మ్యాక్సిమం మార్క్స్ 50, డ్యూరేషన్ వచ్చేసి 35 మినిట్స్. టోటల్గా మనకి ఈ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 190, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 అండ్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 160 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ప్యాటర్న్ చూద్దాము. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 30 మార్క్స్, డ్యూరేషన్ 20 మినిట్స్. న్యూమరికల్ ఎబిలిటీ అంటే క్వాంట్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ డ్యూరేషన్. రీజనింగ్ 35 క్వశ్చన్స్, మార్క్స్ 35 మార్క్స్, డ్యూరేషన్ 20 మినిట్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండ్ డ్యూరేషన్ 1 అవర్ 60 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ప్యాటర్న్ చూద్దాం. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఎబిలిటీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 45, నెంబర్ ఆఫ్ మార్క్స్ 60, డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35, 40 మార్క్స్, డ్యూరేషన్ 40 మినిట్స్. డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, మార్క్స్ 60 అండ్ 45 మినిట్స్ డ్యూరేషన్. నెక్స్ట్ సెక్షన్ కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మార్క్స్ 40, డ్యూరేషన్ 35 మినిట్స్. టోటల్గా ఇక్కడికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 155, మార్క్స్ 200 అండ్ టోటల్ డ్యూరేషన్ 180 మినిట్స్. అండ్ దీని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే కూడా ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2, మార్క్స్ 25, డ్యూరేషన్ 30 మినిట్స్. టోటల్గా 157 క్వశ్చన్స్ 225 మార్క్స్ 3 hours 30 minutes. పీఓ ఎగ్జామ్కి మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఫేజ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ప్యాటర్న్ చూద్దాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, మార్క్స్ 30, డ్యూరేషన్ 20 మినిట్స్. క్వాంట్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, డ్యూరేషన్ 20 మినిట్స్. రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, డ్యూరేషన్ 20 మినిట్స్. టోటల్గా ఈ ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, డ్యూరేషన్ 60 మినిట్స్. నెక్స్ట్ మెయిన్స్ ఫేజ్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, డ్యూరేషన్ 35 మినిట్స్. Quant 50 questions 50 marks 45 minutes duration. Reasoning ability computer aptitude 50 questions 60 marks 45 minutes. Next general and banking awareness ఉంటుంది. 50 questions 50 marks 35 minutes duration. టోటల్గా 190 questions 200 marks 2 hours 40 minutes duration. నెక్స్ట్ ఎస్బీఐ పీఓ ప్యాటర్న్ చూద్దాము. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 40 marks 20 minutes duration. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 questions 30 marks 20 minutes duration. రీజనింగ్ 30 questions 30 marks 20 minutes duration. టోటల్గా 100 questions 100 marks 1 hour duration. నెక్స్ట్ మెయిన్స్ ఫేజ్ చూద్దాము. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మార్క్స్ 60, డ్యూరేషన్ 50 మినిట్స్. డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్. జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ 40 మినిట్స్. టోటల్గా 170 క్వశ్చన్స్ 200 మార్క్స్ అండ్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్. డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది 50 మార్క్స్కి, డ్యూరేషన్ 30 మినిట్స్. ఓవరాల్గా మెయిన్స్లో మార్క్స్ వచ్చేసి 250 మార్క్స్. ఎస్బీఐ మెయిన్స్ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ తర్వాత ఇంటర్వ్యూ ఫేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్యాటర్న్ చూద్దాము. అసలు ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్.
క్లర్క్ ప్రిలిమ్స్ ప్యాటర్న్ చూద్దాము. ఇందులో రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 25 మినిట్స్ డ్యూరేషన్. క్వాంట్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 మినిట్స్ డ్యూరేషన్. టోటల్గా 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ 45 మినిట్స్ డ్యూరేషన్. ఇందులో మనకి ఇంగ్లీష్ ఉండదు ప్రిలిమ్స్లో. నెక్స్ట్ మెయిన్స్ ప్యాటర్న్ చూద్దాము. మెయిన్స్లో వచ్చేసి రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. నెక్స్ట్ ఆర్ఆర్బి పీఓ ప్యాటర్న్ చూద్దాము. రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 25 మినిట్స్, క్వాంట్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 మినిట్స్, టోటల్గా 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ 45 మినిట్స్. ఇందులో కూడా ఇంగ్లీష్ ఉండదు. నెక్స్ట్ పీఓ మెయిన్స్ ప్యాటర్న్ చూద్దాం. రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 మినిట్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 15 మినిట్స్, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 మినిట్స్, ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ 15 మినిట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200, టోటల్ మార్క్స్ 200, డ్యూరేషన్ 2 hours. ఈ ఎగ్జామ్కి కూడా మెయిన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఫేజ్ ఉంటుంది. హౌ టు స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ అనేది చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఇనీషియల్గా 1 to 60 days కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఉంటే తర్వాత మనం ప్రాక్టీస్ చేయడానికి, మన స్పీడ్ పెంచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ 60 daysలో కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలి. ఇఫ్ బిగినర్స్ కానీ స్లో లెర్నర్స్ కానీ ఉంటే 75 to 90 days అలా టైం తీసుకోండి. బికాజ్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుందామా పక్కన పెట్టేసామా అన్నట్టుంటే అది క్లియర్గా ఉండదు. తర్వాత మనం మర్చిపోతూ ఉంటాం. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీక్ చదివింది ఆ వీకెండ్ ఆర్ లైక్ మీకు ఏ డే పాసిబుల్ ఉంటే ఆ డే రివిజన్ చేసుకోండి. అలా అయితే మనం చదివింది మర్చిపోకుండా ఉంటాము. ఇక్కడి వరకు క్లియర్ కదా. ఫస్ట్ అయితే కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలి అలాంగ్ విత్ ద రివిజన్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రాక్టీస్ చేయాలి. మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి. బిగినింగ్లో కొంచెం స్లోగానే ఉంటుంది ప్రాక్టీస్ అనేది. టైమర్ లేకుండా ఇనీషియల్గా మెల్లగానే ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత స్పీడ్ అదే పెరుగుతుంది. ప్రాక్టీస్ ఫేజ్లో ఏం చేస్తారంటే సెక్షనల్ టెస్ట్, ఒక టాపిక్ వైజ్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం బెటర్. సెక్షనల్ మార్క్స్ ప్రిఫర్ చేయటం బెటర్. సో సెకండ్ ఫేజ్లో ఏంటంటే ప్రాక్టీస్ బాగా చేయాలి, స్పీడ్ పెంచుకోవాలి, సెక్షనల్ మార్క్స్ అనేవి ఇస్తూ ఉండాలి. సేమ్ ప్రాక్టీస్ ఫేజ్లో ఉన్నప్పుడే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్లో మనం కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటూ ఉంటాము. ఆ టైంలో కరెంట్ అఫైర్స్ ఇగ్నోర్ చేయటం బెటర్. బికాజ్ మనం అప్పుడు రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా ఉండాలి. దానికే చాలా టైం అయిపోతుంది. కాబట్టి ఆ టైంలో కరెంట్ అఫైర్స్ ఇగ్నోర్ చేసి ప్రాక్టీస్ ఫేజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ప్రాక్టీస్ ఫేజ్లో ఉన్నప్పటి నుంచి మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఫేజ్, అదేంటంటే టైం ఇంప్రూవ్మెంట్. మనం స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇన్ టైంలో సాల్వ్ చేయటం నేర్చుకోవాలి. ఈ ఫేజ్లో మనకి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి మాక్ టెస్ట్ అండ్ దాని అనాలిసిస్ కూడా చేసుకోవాలి. మాక్ టెస్ట్ రాసుకుంటూ వెళ్తున్నామంటే సరిపోదు. అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది తెలుసుకొని అది రెక్టిఫై చేసుకుంటూ నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వాలి. మాక్ టెస్ట్ ఎన్ని ఎక్కువగా రాస్తే అంత యూస్ఫుల్ అవుతుంది మనకి ఎగ్జామ్లో. సో మాక్ టెస్ట్ ఎక్కువగా అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మన ప్రిపరేషన్కి కావాల్సిన ప్రీ రిక్విజైట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. క్వాంట్లో వచ్చేసి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి స్పీడ్గా చేయటం రావాలి. అండ్ మల్టిప్లికేషన్ 2 digit నెంబర్స్కి 3 digit నెంబర్స్కి ఈజీ ట్రిక్స్ అనేవి నేర్చుకోవాలి. ఈ మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఇవి ఈజీ ట్రిక్స్లో చేసేలాగా నేర్చుకోవాలి. ఇది బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక్కరోజు చేస్తే వచ్చేది కాదు, డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇవాళ నేర్చుకున్న డైలీ ఒక 1 hour ఇవి ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. టేబుల్స్ కూడా రావాలి. 2 నుంచి 20 వరకు టేబుల్స్ క్లియర్గా ఉండాలి. స్క్వేర్స్ అప్ టు 30, క్యూబ్స్ అప్ టు 20 పక్కా రావాలి. అండ్ ఆల్సో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్స్ ఇవన్నీ మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఈ స్పీడ్ మ్యాథ్స్కి సంబంధించి స్క్వేర్స్, క్యూబ్స్ ఇలాంటివన్నీ నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తుంటాను. షార్ట్ వీడియోస్లో చెక్ చేయండి. అండ్ ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ క్యూబ్ ఈ రెండింటికి సంబంధించి ట్రిక్స్ తెలియాలి. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పర్ఫెక్ట్ క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని వీటి ట్రిక్స్ అనేవి మనం నేర్చుకొని ఉండాలి. రీజనింగ్లో మనకి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ అనేవి ఉంటాయి. సో దానికోసం మనకి ఏంటంటే A to Z వరకు నెంబర్స్ రావాలి. అంటే A అంటే 1, B అంటే 2, 3 అంటే C
అండ్ ఆల్సో రివర్స్ ఆర్డర్ కూడా రావాలి. అంటే జెడ్ అంటే 1, వై అంటే 2, ఎక్స్ అంటే 3 అలా రివర్స్ ఆర్డర్ కూడా రావాలి. అండ్ ఆపోజిట్ పెయిర్స్ ఏ నుంచి ఎం వరకు రాసి మళ్ళీ ఎన్ అనేది ఎం నుంచి జెడ్ వరకు రివర్స్లో రాసామంటే ఏ జెడ్ అనేది ఆపోజిట్ పెయిర్ అవుతుంది, బి వై అనేది ఆపోజిట్ పెయిర్ అవుతుంది, సి ఎక్స్ అనేది ఆపోజిట్ పెయిర్ అవుతుంది, ఎం ఎన్ ఆపోజిట్ పెయిర్ అవుతుంది. ఇలా ఏ నుంచి ఎం వరకు అన్ని ఆపోజిట్ పెయిర్స్ అనేవి మనకి తెలిసి ఉండాలి. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఆల్సో +13 పెయిర్ కూడా వచ్చి ఉండాలి. ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఏ నుంచి ఎం వరకు రాసుకొని నెక్స్ట్ ఎన్ నుంచి జెడ్ వరకు ఏ టు ఎం రాసుకుంటే మనకి అది +13 పెయిర్ అవుతుంది. ఫర్ సపోజ్ ఏ నెంబర్ 1 వస్తుంది, ఏకి 13 యాడ్ చేస్తే 14 అవుతుంది. 14 నెంబర్ 14 ఆల్ఫాబెట్ ఎంత ఎన్. అలానే బి అనేది 2, 2కి 13 యాడ్ చేస్తే 16, 16 ఆల్ఫాబెట్ ఏమో ఓ. అలా దీన్ని +13 పెయిర్ అంటారు. ఏఎన్ బిఓ సిపి ఎల్వై ఎంజెడ్ అలా ఆల్ +13 పెయిర్స్ అనేవి మనకి రావాలి. ఇక్కడ రివర్స్లో కూడా ఉంటుంది. జెడ్ నుంచి -13 చేస్తే ఎం వస్తుంది, 26 ఏమో జెడ్, 26 - 13 చేస్తే ఎం 13 వస్తుంది. సో ఈ పెయిర్స్ కూడా వచ్చి ఉండాలి. ఇది రీజనింగ్ పార్ట్. ఇవన్నీ మనకి బేసిక్స్. ఇవన్నీ వస్తేనే మనం స్పీడ్గా ప్రాక్టీస్ అనేది చేయగలము. నెక్స్ట్ ఇంగ్లీష్కి కావాల్సిన ప్రీరిక్విజైట్స్ ఏంటంటే డైలీ ఎడిటోరియల్ అనేది చదవాలి. అట్లీస్ట్ 2 to 3 ఎడిటోరియల్స్ చేయాలి డైలీ. అండ్ ఆల్సో ఆర్సీస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నమాట ప్రీరిక్విజైట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.